ఏపీలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా వేడి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. ఎండలు తగ్గి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో శనివారం రాయలసీమలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఏపీలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారుతుండటంతో ఇప్పటికే పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితలాల ఆవర్తనం కొనసాగుతుండగా మరో 2 వారాలలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో రుతుపవనాల ప్రవేశం తర్వాత ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సగటున 288.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 215.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ నెలలో అధిక వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. అయితే గతంలో మాదిరి ఏకధాటిగా వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉన్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇక సెప్టెంబర్ నాటికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాలతో పాటు మంగళవారం, బుధవారాలలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక శుక్రవారం మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పిడుగుపాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.